హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి డిఫరెంట్ స్టైల్ పూరీలో టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 గెడ్డ చిన్నులపాయలు, 10 నుంచి 15 ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు వచ్చేసరికి ఒక 1/2 కేజీ టమాటాలు, 1/2 కేజీ ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి మిక్సీ జార్లో గసగసాలు, చిన్నులపాయలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి ముక్కలు వేసేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి, అలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్నాక తాలింపు గింజలు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 1 ఎండుమిరపకాయ వేసేసుకోండి. ఒక 2 నిమిషాలు వేగిచ్చేసుకోండి. వేగిచ్చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసేసుకున్నాక తర్వాత దాంట్లోకి వచ్చేసరికి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీకు చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, పొరాటాలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. వచ్చేసరికి ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అండి కర్రీ. మన ఆంధ్రాలో బయట దొరకదు. మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్. ఎప్పుడు పూరీలోకి ఉల్లగడ్డ కూర చేసుకుంటారు శనగపిండి వేసుకొని. సో ఇలా మీరు డిఫరెంట్గా ఎప్పుడైనా వీకెండ్స్లో ఇలా టమాటా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. లైట్గా కొంచెం పసుపు వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలిపెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ తెప్పించేసుకోండి. తెప్పించేసుకున్నాక ఒక 5 నిమిషాలు అయినాక కుక్కర్ మూత తీసుకున్నాక చూడండి అలా వచ్చేసింది మీకు కర్రీ. వచ్చినాక ఒకసారి కలపెట్టేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, మనం పప్పు గుత్త మెత్తగా చేసుకోవాలి. మీకు ఏమైనా వాటర్ కంటెంట్ ఉంటే కొంచెం ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో చూడండి ఎంత ఎమీగా ఉంటుందో, చాలా బాగుంటుందండి. సో మన టమాటా కర్రీ రెడీ అండి. ఈజీ ప్రాసెస్. దీంట్లో మనకి స్పైసీ కూడా అంతేమి ఉండదు. మీకు పూరీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.